నమస్తే అందరికీ. నా పేరు తుషిత. నా పేరు రేణుకా సాయి. ఇక్కడ మేము బిఎన్ఆర్ అండ్ పిఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడికి మొక్కలు నాటడం కోసం వచ్చాము. మూర్తీస్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇలా మొక్కలు అవి నాటడానికి. ఇక్కడ టర్మరిక్ ప్లాంట్స్ అన్నీ కూడా నాటుతున్నాం. అంటే నీమ్, మందారం, లెమన్ గ్రాస్, తులసి ఇలాగా ఆయుర్వేదంకి యూజ్ అయ్యేలాంటి ప్లాంట్స్ అన్నీ కూడా మేము నాటుతున్నాం ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం నేర్పిస్తారు మీకు? ఇక్కడ ఫ్రీగా కరాటీ, యోగా, మిషన్ ఇంకా సమ్మర్ క్లాసెస్ చెప్తారు. డాక్టర్ ఆచార్య బాలకృష్ణ గారు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని వనమాలికో దినోత్సవంగా జరుపుకుంటారు. దానికి కారణం ఆయన వనమూలికల మీద, చెట్లు, వృక్షాలు వీటి అన్నిటి మీద పరిశోధన చేసి ఆరోగ్యానికి ఉపయోగకరమైన వనమూలికలను తయారు చేసి మనకి ప్రకృతి సంపదను వినియోగించుకుంటూ ఆరోగ్యాన్ని వాళ్ళ ఉద్దేశంతో ఇది ఈరోజు ఆయన పుట్టినరోజుని వనమాలిక దినోత్సవంగా జరుపుకుంటూ మొక్కలు పెంచడము, మొక్కలు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు మా పతాంజలి యోగా సమితి అన్ని సెంటర్లోనూ కాకినాడలో జరుపుకుంటున్నాము. అలాగే మా బిఎన్ఆర్ పిఆర్ఆర్ ట్రస్ట్ సమాజానికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా మా విద్యార్థులకు సమాజం పట్ల సేవ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వనమాలిక దినోత్సవం సందర్భంగా ఆ పిల్లల చేత మొక్కలు నాటించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశంతో పిల్లలకి విద్యతో పాటు కొన్ని సేవలు, విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత అనేవి కూడా చదువుతో పాటు నేర్పాలనే ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా నిర్వర్తిస్తున్నాము. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా పిల్లలు ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉండాలి అనే ఉద్దేశంతో కరాటే క్లాసు నిర్వర్తిస్తున్నాము. దీనికి సుమారు 45 మంది వరకు ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు. అటువంటి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా మేము పెడుతున్నాము. మొక్కలు నాటడం అంటే ఆ మొక్కని పెంచడం ఒకటే కాదండి, ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకు పచ్చదనాన్ని కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పిల్లల చేతే మొక్కలు నాటించి వాళ్ళని పెంచే బాధ్యత కూడా ఈ మొక్కను నువ్వు బాగా పెంచాలి, పెంచితే అది పచ్చదనం ఇచ్చి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నీ బంగారు భవిష్యత్తు కూడా ఈ మొక్కలాగే ఎంతో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు ఇంతమంది సహకారంతో మేము చేస్తున్నాము. దీనికి ఎంతో మంది సహకరిస్తున్నారు. అలాగే ఈ విద్యార్థులు నాగేశ్వరరావు గారు, అలాగే మా ఏడుకొండల గారు ట్రస్ట్ సభ్యులు ఏడుకొండల గారు, అలాగే టీచర్ నగేష్ గారు, సతీష్ గారు, అలాగే మా ట్రస్టీ భారతి గారు, మా కరాటే టీచర్ శ్రీదేవి గారు, వీళ్ళందరి సహాయ ఎంతోమంది ట్రస్ట్ సభ్యులు ఇంకా సహకారంతో ఈ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క కోఆపరేషన్తో ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని మేము చేస్తాం అన్నది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు చేస్తామని, పిల్లల బంగారు భవిష్యత్తుకి మా ఒక మెయిన్ ఉద్దేశంగా కూడా తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.
ప్రతి వారము కూడా ఇక్కడికి వచ్చి మనం ఆ మొక్కకు నీళ్లు పోయడము, దాన్ని పెంచడానికి ఏమి చేయాలి, దానికి ఇంకా అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి చేస్తూ ఈ సమాజానికి సేవ చేయడం. ఆ ఒక్క మొక్కను పెంచడం అంటే ఏదో మొక్క నాటడమే కాదు, రేపు మీ తరానికి ఉపయోగపడే బాధ్యతలు తెలుసుకోవడము, క్రమశిక్షణ అన్నీ మన ట్రస్ట్ ద్వారా మనం మీ అందరి ద్వారా కూడా సమాజానికి మిమ్మల్ని చూసి ఓహో ఈ పిల్లలు ఇంత బాగున్నారు, మా పిల్లలు కూడా ఇలా రావాలని సమాజానికి ఒక మెసేజ్ కూడా మనం ఇవ్వగలగాలమ్మా. అదే మన ముఖ్య ఉద్దేశము. టైం మన శరీరంలోని ఏ అనారోగ్యానికి పనికొస్తుంది అన్నది మీకు తెలీదు. అందువల్ల ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి సండే మళ్ళీ ఆదివారం నాడు నేను వస్తాను. మీరు నాటిన మొక్క అది ఏ అనారోగ్యానికి పనికొస్తుంది, దాని పేరు ఏంటి, ఇటువంటి వివరాలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. ప్రాబ్లమ్స్కి చాలా చక్కగా పనిచేస్తుందండి ఇది. మనం కాళ్ళు చేతులు శుభ్రంగా